దాని మీద ఏంటన్నా తేలుస్తాము. ఏదో ఆయన ఇష్టంతో, ఆయన తండ్రి కాబట్టి ఆ పితృత్సాహం దాని మీద ఆయన ఏదో చెప్పారు, ఆ వాత్సల్యం మీద ఆయన చెప్పారు, ఆ పార్టీ అధ్యక్షుడు కాబట్టి అలా చెప్పారు. ముఖ్యంగా మోరవర్ టీడీపీ ఆయన ఒక నాయకుడు కాబట్టి వాళ్ళ పార్టీ కాబట్టి వాళ్ళకు ఉంటదండి, ఏ పార్టీ వాళ్ళు సపోర్ట్ చేసుకుంటాను, నా పార్టీ నేను సపోర్ట్ చేసుకుంటాను, నా నాయకుడు నేను సీఎం అవ్వాలనుకుంటాను. కానీ టీడీపీ వాళ్ళు సీఎం అయితే మేము ఇలా చేతులు కట్టుకొని కూర్చుంటాం అని చెప్పం కదా. మేము ఎందుకు దాన్ని అంగీకరిస్తాం? వర్మ గారు ఒక్క నిమిషం అండి, నేనేదో వీడియో కదా. సరే ఓకే అది చూపి అక్కడ పెట్టి వినిపించదండి. అక్కడ చంపేయాలి, పవన్ కళ్యాణ్ నిరుత్సాహపరచాలి, పవన్ కళ్యాణ్ భయపెట్టాలి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, మీ ఇద్దరికి చెప్తున్నాను, రాజమండ్రి నుంచి 14 ఏళ్ల వయసులో దేశానికి సేవ చేయడానికి, సమాజానికి అందరూ సేవ చేయడానికి నేను 14 ఏళ్ల వయసులో నిర్ణయించుకున్నాను. అది ఒక మా అన్నయ్యకి తెలియదు, ఒక మా నాన్నకు తెలుసు, మా అమ్మకు తెలుసు. నేను రాజకీయాలను అర్థం చేసుకొని వచ్చాను. మాట్లాడితే పవన్ కళ్యాణ్ సినిమా యాక్టర్ అంటారు. అరే మీ కొడుకు ఏం తెలుసండి లోకేష్ గారికి? పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయని వ్యక్తిని పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా చేశారా మీరు? అరే విశ్వనాథ్ సర్పంచ్ లక్ష్మణ్ గారిని అడగండి, ఆయన చెప్తారు రాజ్యాంగం గురించి. అయిపోయిందండి, ఇంకేమన్నా ప్లే చేస్తా. అంటే తల్లిని దూషించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు వినండి. ఇందాక మీరు ఏం చెప్పారు? మీరు కరెక్ట్ గా మాట్లాడండి. ఇందాక మీరు ఏం చెప్పారు? ఎవరు చెప్పిన మాట వింటున్నావా? తల్లిని దూషించారు టీడీపీ నాయకుల సహకారంతో అని అన్నారు. అబద్ధాన్ని మీరు అనుకూలంగా మాట్లాడుతుంది వర్మ గారు. ఇప్పుడు ఎక్కడ ఎవరికి సపోర్ట్ గా మాట్లాడుతున్నారు? బహిరంగ సభ సాక్షిగా చెప్తుంటే వాళ్ళ బహిరంగ సభ సాక్షిగానే చెప్పాను, నేను కూడా అదే చెప్తున్నా. ఏంటి మేడం, ఇదే గతంలో మాట్లాడిన విషయాలే మేము చెబితే మీరు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు అనే విషయం అడిగితే సమాధానం చెప్పమ్మా. నీ దగ్గర ఎందుకు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళారు, దానికి సమాధానం చెప్పు. ప్యాకేజ్ కోసం ప్యాకేజ్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏంటి సార్ మీరు మాట్లాడేది? నేను అడిగినప్పుడు నేను చెప్పడానికి నాకు అవకాశం ఇస్తారా? ఇలా వాదన పెట్టి నేనే వాదన పెట్టుకున్నాను. పవన్ కళ్యాణ్ దూషించింది లోకేష్ చంద్రబాబు అంటుంటే మళ్ళీ మాట్లాడుతూ ఉంటే మేము అదే కట్టుబడి ఉన్నాము. లోకేష్ మీరు సరిగా చెప్పండి, మా తల్లిని దూషించారు ఎవరు? టీడీపీ మీడియా నుంచి కొంతమంది వ్యక్తులు స్టూడియోలో కూర్చోబెట్టి అక్కడ రవి ప్రకాష్ గారు కూడా వినండి, మీరు ప్లే చేయండి, దాని ముందు చూడండి, దాని వెనక చూడండి, మీరు ప్లే చేయండి. మీకు గుండు కొట్టించారని ప్రచారం చేసింది కూడా టీడీపీ పార్టీనే కదా. మీకు గుండు కొట్టించారని ప్రచారం చేసింది కూడా టీడీపీ పార్టీ కదా. దీని గురించి కూడా ప్రజల్లోనే కదా చెప్పింది. మీరు దీని గురించి కూడా చెప్పింది ఇదే కదా. మీకు గుండు కొట్టించారని పవన్ కళ్యాణ్ గుండు కొట్టించారని ప్రచారం చేసింది టీడీపీ పార్టీ. రాజశేఖర్ రెడ్డి గారిని చంపింది రిలయన్స్ వాళ్ళు అన్నారు, మొత్తం తగలబెట్టేశారు. ఎక్కడైనా జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎక్కడైనా మాట్లాడారా? మీ అఫీషియల్ హ్యాండిల్ లో మీ అఫీషియల్ పర్సన్ స్టిల్ ఈ రోజు కూడా సోషల్ మీడియాలో 1,00,000 రాస్తారు, సోషల్ మీడియాలో 1,00,000 రాస్తారు. పవన్ కళ్యాణ్ గారి వీడియోలో చంద్రబాబు నాయుడు గారి దగ్గర పెట్టుకొని బ్లాక్ మెయిల్ చేస్తారని చెప్తా ఉన్నారు. మేము అడిగామా పవన్ కళ్యాణ్ గారు ఎవరితో ఉన్న వీడియోలో బ్లాక్ మెయిల్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్తున్నారు. మేమేమని అడిగామా అంటున్నా. పవన్ కళ్యాణ్ గారిని బ్లాక్ మెయిల్ చేస్తారని ప్రతి ఒక్కరు మాట్లాడుతూ ఉన్నారు. మేమేమని అడిగామా అంటున్నా. సోనియా గాంధీ మా మీద సమాధానం చెప్పు. మేము కాంగ్రెస్ పార్టీతో కలవలే, కాంగ్రెస్ పార్టీతో కలవలే, సోనియా గాంధీ దగ్గరికి మేము పోలే. మీరు వెళ్తా ఉండేది ఎవరో సోషల్ మీడియాలో మచ్చ
పిచ్చిగా మాట్లాడుతూ ఉంటారు. ఎవరో సోషల్ మీడియాలో ఏది మాట్లాడారు, మేడం మీరు షర్మిల తప్పు గారు మాట్లాడుతూ మాట్లాడారని ఉంటారు. జగన్మోహన్ రెడ్డి చెల్లి ఓకే. మాట్లాడింది. మాట్లాడుతూ ఉంటారు మేడం. ఎవరు ఓకే, ఓకే, మాట్లాడారు? సార్. ఎవరు ఒక 1 minute అండి. అదే మరి మీరైతే మాట్లాడతారు, నాకు అర్థం మేమైతే కాలే. నిరూపించాలి. పవన్ కళ్యాణ్ సరే, మాట్లాడినాడు అంటున్నా. మీరేమంటారు ఫైనల్ గా? పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ మాట్లాడినారు. తీసుకున్నారు. Yes. నిరూపించండి. ఇప్పుడు కూడా నిరూపించండి. ఏం అవసరం లేదు. మీకు ప్రజల కోసం దమ్ముంటే పుట్టారు కదా మీరు. ఇప్పుడు చంద్రబాబు మీకు కోసం ఎందుకు వస్తా నిరూపించండి. ఉన్నారు? చంద్రబాబు చంద్రబాబు కోసం ఎందుకు మీరు వస్తా ఎక్కడ? ఉన్నారు అంటున్నా. మీరు మిమ్మల్ని ఇదే, నమ్మి ఇదే, మిమ్మల్ని ఈ నమ్మి వైసీపీ మిమ్మల్ని నమ్మి ని- జనసేన నిలిచే కార్యకర్తలు పవన్ కళ్యాణ్ రాజకీయం సీఎం ఇదే. చేసుకోవాలనుకుంటా అంటే ప్రతిదీ వక్రీకరించడమే. మీలాంటి ఈ మూర్ఖులు వక్రీకరించడమే. చంద్రబాబు నాయుడు గారిని ఓకే, సీఎం ఓకే. చేసుకోవాలనుకుంటున్నారు. మూర్ఖుల్లో పవన్ కళ్యాణ్ మీరందరూ ఒకటే. జనసేన కార్యకర్తలేమో పవన్ కళ్యాణ్ సీఎం చేసుకోవాలనుకుంటున్నాడు. రాష్ట్ర భవిష్యత్తు చంద్రబాబు భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు చంద్రబాబు భవిష్యత్తు అంటున్నా. దింపడమే మా అదే టార్గెట్. మేము ఎందుకు పొత్తు అందుకే పెట్టుకున్నామని చెబుతుంటే చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారిని అంటే దించామని మేము జగన్మోహన్ మీరు గతంలో రెడ్డిని చెప్పారు కదా. దింపడమే. ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రెడ్డిని రాష్ట్రానికి సీఎం దింపడానికి కానీ అని అన్నారు కదా. ఇలాగే జగన్మోహన్ రెడ్డిని ఇలాగే జగన్మోహన్ చచ్చారు. రెడ్డిని దింపడం కోసమే మేము పొత్తు పెట్టుకున్నాం. స్టిల్ అదే పవన్ కళ్యాణ్ ఇప్పుడు మేము పవన్ కళ్యాణ్ మరో అలాంటివి 10 మీరే జన్మలు ఎత్తాలా? చెప్తారు. పవన్ అలాగే కళ్యాణ్ మరో 10 చూసుకుందాం, జన్మలు ఎత్తాలా? చూసుకుందాం. పోయినా అంతేగాని చూశారు ఓకే, ఒక్క నిమిషం, ఒక చంద్రబాబు minute. కోసం చూశారు కదా. మీరు ఎందుకు ఎమ్మెల్యే కూడా వక్రీకరిస్తారు? గెలవాలా? మీరు ఎమ్మెల్యే ఎందుకు కూడా గెలవాలి. మీరు ఏది ఇప్పుడు మనం గెలుస్తారు కదా. మాట్లాడితే మీరు ఇప్పుడు మనం గెలిచే ఎమ్మెల్యే కూడా ఓడిపోయారు. గెలిచామా? మనం మీరు వరుసలో 50 పోటీ చేస్తే ఓకే, గెలిచామా? ఓకే అండి, గెలవలేదు కదా. వెయిట్, ఎందుకు మాట్లాడతాం మనం? వెయిట్, 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 హనుమంత్ రెడ్డి గారు. ఒక నిమిషం, శివపాల్. కృష్ణాంజలి గారు. ఓకే, ఓకే, కృష్ణాంజలి గారు. ఓకే. మాట్లాడమే తప్పు. ఓకే, ఒక్క నిమిషం. ఇలాంటి ఎవరైనా పదవులు minute. 10 సార్లు ఫెయిల్ అయిన One minute, one minute, one minute, one minute. ఓకే. మీకు జనసేన పార్టీకి ఒక క్యాడరు, ఒక కార్యకర్తలు, ఒక సరే, పార్టీ ఒక్క నిమిషం సిద్ధాంతాలు అండి. ఏమైనా ఉంటాయా? అరే, ఏదో పోలమని మా వస్తారు. సిద్ధాంతాలు ప్రజల్లోకి మీ వెళ్ళాయి. పార్టీకి మీ సిద్ధాంతాలు సిద్ధాంతాలు ఓకే, ఏం ఒక్క లే. నిమిషం ఆయన మీకు మాట్లాడండి. సంబంధం ఎక్కడ లేకుండా నుంచి ఎవడో మాట్లాడతారు. పెట్టుకున్న మీరు పార్టీ చూపించి- తీసుకొచ్చి మీకు ఎవరైనా మీ సిద్ధాంతం ఏంటి? భారతి గారు. ఎవడో పెట్టుకున్న పార్టీ శివపార్తి గారు. తీసుకొచ్చి నువ్వు శివపార్తి సిద్ధాంతం గారు. గురించి శివపార్తి గారు, ఒక్క మాట్లాడుతున్నావా? నిమిషం. మీ మీ- పార్టీ పేరు ఉండండి, ఎవరి ఉండండి. దగ్గర లాక్కున్నారు మీరు? ఓకే, మీ శివపార్తి గారు. సిద్ధాంతాల గురించి శివపార్తి గారు, ఒక్క మాట్లాడుతున్నావా? నిమిషం. కృష్ణాంజలి గారు దీని మీద ఆయన అలాగే విశ్లేషణ ఏంటో చూద్దాం. మాకు ఒక్క నిమిషం సిద్ధాంతాలు అండి. ఏ సిద్ధాంతాలు ఉన్నాయి? అరే, ఒక్క నీకే నిమిషం. సిద్ధాంతం ఉంది చెప్పు. చంద్రబాబు నీకే నాయుడు సిద్ధాంతం గారు ఏడ్చింది చెప్పు. జనసేన ఈ వైఎస్ఆర్ శివపార్తి గారు. పార్టీ సిద్ధాంతం ఏంటి శివపార్తి చెప్పు. గారు. అవినీతి చేయడం, ప్రజలను దోచుకోవడం వెయిట్ అండి, సిద్ధాంతం. వెయిట్, వెయిట్. శివపార్తి అవినీతి గారు. చేయడం, అరే, ప్రజలను శివపార్తి గారు, ఒక్క దోచుకోవడం. నిమిషం అంతకు ఉండండి. మించి ఏ సిద్ధాంతం ఉంది? నీకు దీని మీద చెప్పండి. ఆయన విశ్లేషణ కూడా ఒక మీడియేషన్ లో ఆయన ఉన్నారు కదా మధ్యవర్తిగా. కృష్ణాంజలి గారు, మీ కామెంట్స్ ఏంటి దీని మీద? దీనిపై 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 మీ కామెంట్స్ ఏంటి? ఒక్క నిమిషం అండి, ఆయన మాట్లాడనివ్వండి. అరే, ఓకే, ఇచ్చారుగా, మీరు ఇచ్చారు, మీరు చాలా సేపు ఇచ్చారు. ఒక్క నిమిషం. ఓకే, ఆయన మాట్లాడనివ్వండి. సరే, మీరు వీడియో అడిగారు, ఆయన ఏదో వీడియో చూపించారు, దాని మీద ఆయన స్పందిద్దాం. మనం మాట్లాడుకోవడం ఎందుకు? పదో తరగతి ఒక్క మధ్య. కృష్ణాంజలి గారు. వర్మ గారు కృష్ణాంజలి గారు. వర్మ గారు శివపార్వతి